నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నిటికీ ముగింపే. విశ్వసనీయతకు మరొకసారి ఓటు వేసేందుకు మీరంతా సిద్ధమా? ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ప్రజా సంక్షేమం కోసం పోరాడిన ఏకైక నాయకులు వంగవీటి మోహనరంగ. సైకిల్ గుర్తుపై బటన్ నొక్కి ముఖ్యమంత్రిని ఓడిద్దాం, కాపులకు వంగవీటి రాధా పిలుపు. రాజకీయ దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ. మత్తు పదార్థాలతో యువత జీవితాలతో చెలగాటం. ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ వెల్లడి. మేధస్సు, రాజకీయ చతురత, ప్రత్యర్థులకు సైతం అంతుచిక్కని ఎత్తుగడలు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పెమ్మసాని రాజకీయ ప్రస్థానం. చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్లేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు 3 సార్లు సీఎంగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చేశారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నిటికీ ముగింపే. విశ్వసనీయతకు మరొక పేరు. ఓటు వేసేందుకు మీరంతా సిద్ధమా అని పిలుపునిచ్చారు. అదేవిధంగా గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చా. 2,70,000 కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. మీ ఓటు 5 ఏళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014లో మేనిఫెస్టోని నమ్మి కూటమికి ఓటు వేశారు. ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేశారు. అర్హులైన వారికి పక్కా ఇల్లు అన్నారు. ఒకరికైనా సెంటు స్థలం ఇచ్చారా? సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానని అన్నారు. జరిగిందా? ఆడబిడ్డ పుడితే 25,000 డిపాజిట్ చేస్తారని అన్నాడు. చేశాడా? ఇంటికి ఉద్యోగం అన్నాడు. ఇచ్చాడా? అంటూ చంద్రబాబు నాయుడిని సీఎం జగన్ నిలదీశారు. ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు స్వయాన చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఆ అక్క చెల్లెమ్మని కుటుంబాలను అడుగుతా ఉన్నా. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి రద్దు అయిందా అని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మూడో హామీ ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా? జగన్ కోసం సిద్ధం బస్సులను వైఎస్ఆర్సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వేరే దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు ఏపీకి వచ్చి పనిచేయడం హ్యాపీగా ఉందని, జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన చేసిన మంచి గురించి ప్రజలకు వివరించడం చాలా మంచి పరిణామమని అన్నారు. అదేవిధంగా పార్టీ జగన్ తరపున ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్లు కొనాలని అనుకోవటం సిగ్గుచేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయటం. లీడర్ ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్ఆర్ఐలు వస్తే డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్ఆర్ఐలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్ఆర్ఐ టీం పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం చేస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై బటన్ నొక్కి బటన్ రెడ్డిని ఓడిద్దామని కూటమి నాయకులు వంగవీటి రాధా కాపులకు పిలుపునిచ్చారు. కుల బలాన్ని, ప్రజా సంక్షేమం కోసం పోరాడిన ఏకైక నాయకులు వంగవీటి మోహనరంగాన్ని గుర్తు చేశారు. 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు అని అమరావతికి మద్దతు తెలుపుతూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విన్నవించారు. మీరు చూపే అభిమానం ఓటు ద్వారా చూపించాలని పిలుపునిచ్చారు. గుంటూరు ఏటుకూరు రోడ్డు వివాహ కన్వెన్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వంగవీటి రాధ, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, బి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్వాష్ క్యాస్ట్ రాజకీయాలు చేస్తున్న వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. చిలుకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజని, పొన్నూరు నియోజకవర్గంలో కిలారి రోసయ్య అనేక రకాలుగా దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు, ఉగిరాల సీతారామయ్య, తులసి యోగేష్ చంద్ర, తోట రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్,
తదితరులు పాల్గొన్నారు. ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలన్నీ కూడా మతాల మధ్య జరుగుతూ ఉన్నాయి. అంటే మిడిల్ ఈస్ట్, అమెరికా ఇవన్నీ రిలీజన్ అనే కాన్సెప్ట్ లేకపోతే 90% అసలు యుద్ధాలే ఉండవు. అలానే కుల వ్యవస్థలు కూడా సరే ఎప్పటి నుంచో వచ్చినాయి. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వాటిని గౌరవించాలి కాబట్టి ఈరోజు నేను గౌరవిస్తున్నా, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. అయితే ఒకటి మీరు అభిమానించే, ఇందాక రజనీ గారు చెప్పారు నేను ఏ మంత్రం వేసాను పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. అమ్మా నేను ఏ మంత్రం వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయన ఒకరోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఆ రోజు నాకు గుర్తుంది, ₹1 కోటి ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా. అదేవిధంగా రెండోసారి చిరంజీవి గారి పాపకి మ్యారేజ్ విషయంలో TV9 వాళ్ళు మరి అత్యంత పాశవికంగా లైవ్ వీడియో ఇస్తూ గౌరవంగా ప్రవర్తించారు. అది కూడా నా మనసులో ఆ రోజు గుర్తుంది. అలా నేను పవన్ కళ్యాణ్ గారితో సంభాషణ చేస్తూ, సార్ మీరు అంతా వచ్చారు, వీళ్ళు టీవీలు కానీ ఇంకొకరు కానీ ఒక మీడియా కానీ మోనోపోలీతో అవకాశం ఉంది కదా, లేదా అని చెప్పలేదు. మన చేతిలో ఉంది. బటన్ నొక్కి నొక్కి పాపం జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు నిలిచిపోయారండి. ఒక అవకాశం అని చెప్పని 5 సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు. మనందరికీ 13వ తారీఖున అవకాశం వస్తుంది. మనమందరం బటన్ నొక్కి బటన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేద్దామని చెప్పి కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక ఏదో ఒక కులంలో పుడతారు. ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకులాగా కొంతకాలమే పదవి ఉంటుంది. ఆ పదవి కొంత 5 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచోబెట్టి ప్రజల తరపున పోరాడే వ్యక్తి ప్రజా నాయకుడు గుర్తిస్తారు. అలాంటి ప్రజా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారిని చెప్పి కూడా సకాలంగా ఇవాళ అన్ని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఘన విజయం సాధిస్తుందని కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతో వైసీపీ అదే పనిగా అసత్య ప్రచారాలు చేసినప్పటికీ ముస్లిం సమాజం చంద్రబాబు వైపే ఉందని స్పష్టం చేశారు. స్థానిక 20 డివిజన్ నల్లచెరువులో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. నల్లచెరువు 19వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మాధవి ప్రారంభించారు. అనంతరం ప్రజా సంక్షేమానికి దిక్సూచిగా మారిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మాధవి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి మేనిఫెస్టో వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోనే ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ మహమ్మద్ రఫీ, రబ్బానీ, కోటేశ్వరం, ఆదం షా, టెంట్ హౌస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ముస్లిం సోదరులందరూ నా వెంట నడుస్తూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలకి డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాము. ఇందాక ఒక తమ్ముడు నన్ను ప్రశ్నించారు, అక్క వచ్చి ఓట్లు అడిగారు, మరి మా సమస్యల పరిస్థితి ఏంటి, తర్వాత మీరు అందుబాటులో ఉంటారా నన్ను ఒక ప్రశ్న అడిగారు. చాలా సమంజసమైన ప్రశ్నే అడిగావు తమ్ముడు. నిజంగానే వచ్చిన నాయకులు ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నది లేదు. వచ్చి ఓట్లు అడగడానికే వచ్చారు. గడిచిన 5 ఏళ్లలో మనం చూసాము, ఓట్ల కోసం వచ్చిన నాయకుడు ఒక్కడు కూడా మీ మొహాన్ని చూసింది లేదు. కాబట్టి మీకు ఈ అనుమానం వచ్చి ఉండొచ్చు. అయితే ఈరోజు మీకోసమే వచ్చా తమ్ముడు. నేను మీ సమస్యలు తీర్చడం కోసమే ఈరోజు నేను రోడ్డెక్కాను తమ్ముడు. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు సంకోచించకుండా ఈసారి సైకిల్కి ఓటేసి గెలిపించండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సైకిల్కే ఓటేయాలి అని
అని చెప్పి ఆ తమ్ముడికి హామీ ఇచ్చి ప్రచారం చేసుకోవడం మొదలయ్యింది. అయితే ఇక్కడ మైనారిటీ సోదరులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీడియా పూర్వకంగా. ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీలు ముస్లిం సోదరుల ప్రత్యేకత వేరు. భారతదేశం మొత్తంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరుల ప్రత్యేకత వేరు. అది ఏంటి అంటే మన హిందూ సోదరులు అందరూ కూడా దర్గాలకు వెళ్తారు, మన ముస్లిం సోదరులు తిరుపతికి వెళ్తారు. బంగారు తమలపాకులు ఈరోజు ఆర్జిత సేవ కింద తిరుమలలో పూజ చేయబడుతున్నాయి మస్తాన్ వలీ గారి పేరు మీద అంటే అది కేవలం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక. అలాంటి హిందూ ముస్లిం సోదరుల ఐక్యతని ఈరోజు బీజేపీతో కలిసాము, రిజర్వేషన్లు తీసేస్తాము, మీకున్న అవి తీసేస్తాం, ఇవి తీసేస్తాము, సిఏ నందు గల్లా మాధవి గారి పార్టీ ప్రచారం సాగుతుంది. ఈ పార్టీ ప్రచారానికి నల్లచూరులోని ప్రజలందరూ ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అందరూ గల్లా మాధవ్ గారి వెంట నడుస్తున్నారు. మతాలకు కులాలకు అతీతంగా ముస్లిం సోదరులం అందరం కలిసి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నడుస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముస్లింలకు మేలు ఏ పార్టీ కూడా చేయలేదు. జగన్ ముస్లింలకున్న షాదీ ఖానుగా తీసేశారు, రంజాన్ తోఫా తీసేశారు, విదేశీ విద్య తీసేశారు, దుకాన్ అవర్ మకాన్ తీసేశారు. ఇలా ముస్లింలకి నేను ముస్లింల వెంట ఉన్నాను అని ముస్లింలకి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి హజ్ హౌస్ నిర్మించారు ఉమ్మడి రాష్ట్రంలోనే. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలులో మళ్ళీ హజ్ హౌస్ నిర్మించారు. అలా ముస్లింలకి ఏం మంచి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుందని మేమందరం ముస్లింలు అందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటామని తెలియపరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం అనే ఆకలి తీర్చుకోవాలని తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు. కాగా ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. యువత రాబోయే భవిష్యత్తును గురించి ఆలోచన చేయాలి. ఓటర్లు చంద్రబాబు మేనిఫెస్టోను ఒకసారి గమనించాలి. చంద్రబాబుకు అధికారం అనే ఆకలిని తీర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు, అందుకే ఇలాంటి మేనిఫెస్టోను తెచ్చారని విమర్శించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతుంది. ఈ మేరకు పెదకూరుపాడు మండలం పాటిపండ్ల గ్రామంలో తాజాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన వెల్లడించారు. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం ఈ పేరు దేశం మొత్తం వినిపిస్తోంది. ఎందుకంటే లోక్సభ అభ్యర్థులలో ఆయన అపర కుబేరుడు. ఎన్నికల అఫిడవిట్ లో 5,700 కోట్ల ఆస్తులు చూపించిన ధనవంతుడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గురించి 2 నెలల ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు దేశం, రాష్ట్రం మాట్లాడుతుందంటే మామూలు విషయం కాదు. మన దేశంలో అపర కుబేరులకు కొదవలేదు. అయినా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ తన మేధస్సును పెట్టుబడిగా చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలో స్థిరపడ్డారు. మాతృభూమికి సేవ చేయాలనే తలంపుతో ఉన్న పెమ్మసానికి గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం లభించింది. ఎన్ఆర్ఐగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు ప్రజలను ఆకర్షించేందుకు ముందు ఫ్లెక్సీల ద్వారా తన పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతటితో ఆగకుండా గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో చిన్న చితక నాయకులతో తన రాజకీయ జర్నీ ప్రారంభించారు. కేవలం 2 నెలల్లోనే ఆయన పేరు రాష్ట్రం, దేశం మొత్తం తెలిసేలా తన ఐడియాలజీతో పాపులర్ అయ్యారు. ఇక రాజకీయ సభలలో అచ్చమైన తెలుగు భాషలో మధురంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఎక్కడా కూడా తాను ఎన్ఆర్ఐ అనే విషయం తెలియకుండా ఇంగ్లీష్ పదాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఆయన సన్నిహితంగా ఉండటం కూడా బాగా కలిసి వచ్చింది. దీనికి తోడు రాజధాని అమరావతి అంశం పెమ్మసాని చంద్రశేఖర్ కు బ్రహ్మాస్త్రంగా మారింది. ఈ విషయంలో జిల్లావాసులు వైసీపీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో రాజీ పడబోమని ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరం అనుకుంటే ఎవరినైనా ఈ విషయంలో ఎదురిస్తానని బాహటంగానే ప్రకటించారు. అలాగే గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారు 2,50,000 పైచిలుక కాపు ఓట్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోసయ్యను గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలో నిలిపింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం, కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారని స్పష్టమైన సంకేతాలు ఉండటంతో పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు నల్లేరుపై నడకగా మారింది. దానికి తోడు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో ఎక్కడా తగ్గకుండా ఎవరి ఊహకు అందనంత ఎత్తుకెదిగారు. సోషల్ మీడియాలో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తో నిత్యం ప్రజలతో ఉంటున్నారు. ఆయన చేసే రాజకీయ ప్రసంగాలు యువతను ఆకట్టుకోవటమే కాకుండా ఆలోచించే దిశగా ఉన్నాయి. నామినేషన్ కార్యక్రమం కూడా విజయోత్సవ ర్యాలీగా పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించి వార్తల్లో నిలిచారు. 7 అసెంబ్లీ స్థానాల్లో స్టార్ క్యాంపెయినర్లు కూడా ఆయనే అయ్యారు. ఇప్పుడు ఆయన పేరే ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తోంది. ఆయన మేధస్సు, రాజకీయ చతురత ప్రత్యర్థులకు సైతం అంతు చిక్కని ఎత్తుగడలు ఔరా అనిపిస్తున్నాయి. నన్ను గెలిపించండి, మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని ముక్కుసూటిగా చెబుతున్న ఆయన మాట తీరు ప్రజల మనస్సును హత్తుకుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న గల్లా జయదేవ్ అనే పేరే వినపడకుండా ఆయన చాణక్య నీతిని ప్రదర్శించారు. ఏదేమైనప్పటికీ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ విజయం ఖాయం అయినప్పటికీ మెజారిటీ ఎంత వస్తుంది అని దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నిజాయితీతో లేడైన AK-47 నేను చెప్తాను. మందుతో రక్తం పీల్చమని ప్రజల రక్తం ఎట్లా పీల్చాలి అనేటువంటి సలహా ఇచ్చాడా నీకు అని అడుగుతా ఉన్నా. సెంటు స్థలాలు అని చెప్పి కుంభకోణం 10 లక్షల రూపాయలు విలువ చేస్తే స్థలాలను 20, 30, 40, 50 లక్షల రూపాయలతో ఎలా కొనాలి అని నీకు సలహాలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. రాజధాని ఒక అడవిలాగా ఎలా తయారు చేయాలి అని నీకు సలహా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. 175 కొడతాడంట. సరే మనగాడివి కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు ఇతర నలుగురిని మార్చావు కదా, 4వ వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేడు కదా, రా నువ్వే పోటీ చేయి. మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక నాయకులు దివంగత నేత వైఎస్ఆర్ అని ముస్లిం లీగ్ సంస్థ ప్రతినిధులు షేక్ సుబానీ, ఫయాజ్ తెలిపారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్లు తొలగించడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు కోసం మైనార్టీలు నిరంతరం పనిచేయాలని సూచించారు. విద్వేషాలను రెచ్చగొట్టి విభజించి పాలించని బ్రిటిష్ వారి సిద్ధాంత ప్రకారంగా జనాల్ని మత ప్రాతిపదిగా, కుల ప్రాతిపదిగా విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ ఆ తదనంతరం అక్కడ జరిగే మత కల్లోలనాన్ని చూస్తూ పైసారిగా ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామ క్రమంలో దేశ అభివృద్ధి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. అన్ని రంగములలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనది. ఏ ఒక్క రంగమని కాదు, ప్రతి రంగంలో కూడా బీజేపీ ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే మన దేశ జీడిపి కూడా దిగువ స్థాయికి దిగింది. అటువంటి క్రమంలో మన బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చేది ఉంది. దాంతో మనం జత కలిస్తే మన దేశం అభివృద్ధి చెందిద్ది, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్ అయిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో జత కలిపి ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించినారు. ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వంలో కలిపి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు. బీజేపీ ప్రభుత్వంలో మోదీ గారి ఆధ్వర్యంలో మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత పరిణామక్రమంలో హోదాపై ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజీ లేదు, హోదా లేదు, చివరికి యాభైసరికి ప్రజల్లో వ్యతిరేకత రాగానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గో బ్యాక్ మోదీ అని నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైన చేస్తారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేసిన వైనాన్ని వివరిస్తూ నిరుద్యోగ చైతన్య యాత్ర గుంటూరుకు వచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులు గల్లా మాధవిని కలిసి తమ మద్దతును తెలిపారు. ఈ మేరకు గల్లా మాధవి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తొంగలు తొక్కారని ఆరోపించారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు
తీరని అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సాయి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరులో ఈ నిరుద్యోగ చైతన్య యాత్రకు బ్రహ్మాండంగా మద్దతు తెలిపారు. ప్రజలారా ఒకటే ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తా, మన బిడ్డలు వేలకు వేల కోచింగ్ సెంటర్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు, నేను సీఎం అయితే పోస్టులన్నీ భర్తీ చేస్తా, ఏటా 6,500 ఎస్ఐ పోస్టులు ఇస్తాను, ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను, ఉన్నది లేనిది ప్రతి ఒక్కటి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కానీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అధికార పక్ష ముఖ్య నేతలు చేస్తున్న గంజాయి వ్యాపారానికి సామాన్య మధ్యతరగతి యువకులు బలైపోతున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఆరోపించారు. నెహ్రూ నగర్ లో గంజాయి సేవించిన యువత ప్రజల్ని భయాందోళనకి గురి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత జీవితాలను నాశనం చేసిన గంజాయి వ్యాపారం వెనుక ఉన్న అధికార పక్ష నేతలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు వారితోటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నజీర్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. కూటమి మేనిఫెస్టో వలన ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నిటికీ ముగింపే, విశ్వసనీయతకు మరొకసారి ఓటు వేసేందుకు మీరంతా సిద్ధమా? ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ప్రజా సంక్షేమం కోసం పోరాడిన ఏకైక నాయకులు వంగవీటి మోహనరంగ. సైకిల్ గుర్తుపై బటన్ నొక్కి బటన్ ముఖ్యమంత్రిని ఓడిద్దాం, కాపులకు వంగవీటి రాధా పిలుపు. రాజకీయ దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ, మత్తు పదార్థాలతో యువత జీవితాలతో చెలగాటం. ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ వెల్లడి. మేధస్సు, రాజకీయ చతురత, ప్రత్యర్థులకు సైతం అంతుచిక్కని ఎత్తుగడలు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పెమ్మసాని రాజకీయ ప్రస్థానం. ఈ వార్తలు ఇందులో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.